గైస్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 48 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ రెండు టీమ్స్ కి ఇది క్రూషియల్ మ్యాచ్ ప్లే ఆఫ్స్ కి చేరాలంటే. అండ్ బోత్ టీమ్స్ కి ఈ సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 9 మ్యాచెస్ ఆడితే అందులో 6 మ్యాచెస్ లో విజయం సాధించి 4th ప్లేస్ లో ఉంది పాయింట్స్ టేబుల్ లో. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఈ జట్టు మొదట్లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్ ప్లేస్ లో ఉండేది. మరి ఇప్పుడు ఒకటి గెలిస్తే ఇంకొకటి ఓడిపోతుంది. అలా 3 మ్యాచెస్ లో ఓటమి పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ఈ టీం సొంతం. ఢిల్లీ స్ట్రాంగ్ టీమ్ తో కంబ్యాక్ ఇవ్వాలంటే ఎంతో సమయం పట్టదు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడింది. అందులో ఆ టీం కేవలం 3 మ్యాచెస్ లో విజయం సాధించింది. అండ్ ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్. మిగతా 5 ఓటమి పాలై పాయింట్స్ టేబుల్ లో 7th ప్లేస్ లో ఉంది. అజింక్య రహానే కెప్టెన్సీలోని ఈ జట్టు ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంకొకటి గెలవడం అలా కంటిన్యూస్ గా వచ్చింది. కానీ చివరికి బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతుంది. అండ్ అద్భుతమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ తో ఈ టీం స్ట్రాంగ్ గా కనపడుతుంది. కానీ ప్లేయర్స్ సరిగ్గా ఫామ్ లో లేరు. వీళ్ళంతా కంబ్యాక్ ఇచ్చి ఫామ్ లోకి కనుక వస్తే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే ఇక ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 29వ తారీఖు సాయంత్రం 7:30 అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఢిల్లీలో జరగబోతోంది. అరుణ్ జైట్లీ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది సాంప్రదాయంగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్ లో కూడా అలానే కనపడుతుంది. లాస్ట్ గేమ్ అంటే ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ అనేది మారదు. పిచ్ ఉపరితలం అంతా నెమ్మదిగా ఉంది మరియు బ్యాటర్లు పరుగులు సాధించడానికి తెలివిగా ఆడవలసి వచ్చింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 169 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 153 రన్స్. ఒకవేళ కెప్టెన్ టాస్ గెలిస్తే చేసింగ్ చేసినట్లయితే పిచ్ కండిషన్స్ ని బాగా అర్థం చేసుకుని విన్ అయ్యే ఛాన్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 34 మ్యాచెస్ జరిగాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 18 మ్యాచెస్ విన్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచెస్ విన్ అయింది. ఒక మ్యాచ్ అయితే టై అయింది. ఇక ఈ రెండు టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 ఫ్యాబ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ సబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంతా చెమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అశుతోష్ శర్మ. కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 రహమానుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రోహన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకేరియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ గా అంకిత్ రఘువంశీ. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.